హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం. ఈరోజైతే మన వీడియోలో మనము ఈ పిండి నేను ఇంట్లో మిక్సీలో వేసి చేసి పెట్టుకున్నానండి. ఈ పిండితోటి వడియాలు పెట్టుకోబోతున్నాము. ఒక గిన్నె పిండి తీసుకుంటే మనకి 6 గిన్నెలు నీళ్లు పడతాయండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకునేసి మనం కొలుచుకున్న ఈ పిండిని ఇలా వేసుకుంటున్నాము. తర్వాత 2 కప్పులు వాటర్ పోసుకున్నామండి పిండిలో. ఇది బాగా ఉండలు లేకుండా స్మూత్గా కలిపి పెట్టేసుకుందాం. అలాగే ఇంకొక వడియాలు పెట్టుకునేదానికి ఇలాగా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకున్నానండి. ఇందులో అయితే 1 2 3 4 4 నీళ్ళు పోసుకున్నానండి. స్టవ్ వెలిగించుకునేసి ఇది ఇలా పొయ్యి మీద పెట్టేశానండి. నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈలోగా ఇక్కడ పెద్ద కారం మిరపకాయలే అండి, ఇవి ఒక 6 తీసుకున్నాను. మనము కొలతకు ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో దాంతో 6 వాటర్ పోసుకోవాలండి. 2 కలుపుకోవాలి, 4 ఎసురుకి పెట్టుకోవాలండి. అంటే 1:6 రేషియోలో తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క ఇలా ముక్కలు చేసేసి వేసేసుకుంటున్నాము. దీన్ని మిక్సీ చేసేద్దామండి. దీన్ని ఇలా పక్కన పెడుతున్నాను, మిక్సీ చేసుకున్న దీన్ని. ఇందులో 1 స్పూను సాల్ట్ వేసేసుకోండి. ఇవి కాస్త తెరలాలండి, తెరలేంత వరకు అలా పెట్టుకోండి. ఇలాగా ప్లాస్టిక్ పేపర్ అండి, థిక్ ప్లాస్టిక్ పేపరు వేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ పేపర్ వేసుకునేటప్పుడు మనం కాస్త గంజి చల్లార్చుకొని, అంటే ఒక 10 ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగినాక పెట్టుకుంటే వేడి తగ్గుతుందండి. అప్పుడు మనకేం ఇబ్బందులు ఉండవు ప్లాస్టిక్ పేపర్ వల్ల. లేదంటే మీరు ఏదైనా కాటన్ పంచె కానీ లేకపోతే కాటన్ చీర కానీ వేసుకోండి. మాకైతే ఇక్కడ ఎండ ఎక్కువ రాదండి, దానికోసము ఈ ప్లాస్టిక్ పేపరే వాడుకుంటున్నాను. ఇదైతే కాస్త 2 పూటలు అలాగే ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. అందుకు నేను ఈ ప్లాస్టిక్ పేపరు ఈ విధంగా పరిచేసి ఎగరకుండా ఈ విధంగా రాళ్ళు పెట్టి పెట్టేసుకున్నాను ముందుగానే. మనము తీసి పెట్టుకున్న ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోండి. అంటే నీళ్లు పైకి తేలి ఉంటాయండి, అందుకోసమని. ఇక్కడ నీళ్ళు అయితే కళపెళ ఉడుకుతున్నాయండి. కలుపుకున్న ఈ పిండిని ఇలా పోసుకుంటూ ఇక్కడ ఇలా కలుపుకోవాలండి. ఇలా ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. ఒకసారి ఆపేసామంటే అడుగు అంటుతుంది, పైగా ఉండలు కూడా ఏర్పడతాయి. చూడండి బాగా ఉడికింది. మీకు ఇక్కడ కర్ర మీద కనపడుతుంది కదండి, ఈ విధంగా రావాలి. గంజి మాదిరి చిక్కగా రావాలి. ఇక్కడ బాగా ఉడికితేనే మీకు పగలకుండా బాగుంటాయండి వడియాలు. ఇక్కడ పిండి ఉడకలేదనుకోండి మీకు విరిగిపోతాయి అన్నమాట, నెరిలిస్తాయి మధ్య మధ్యలో. అలా కాకుండా ఇక్కడ బాగా ఉడికించుకోండి. ఇక్కడ బాగా ఉడికి ఈ పిండి 1-2 సార్లు పైకి ఉడుకుతుందండి, పొంగుతుంది పిండి. అలాంటప్పుడు బాగా నురుగుగా వస్తుందండి. మనకి ఇక్కడ కనపడుతుంది కదండి, అలాగ పైకి పొంగాలి. 2-3 పొంగులు రానిచ్చారంటే మీకు బాగుంటుంది. ఈ టైంలో కాస్త జీలకర్ర కూడా వేసేసుకోండి. కనపడుతుంది చూడండి, ఒక సైడు పిండి పైకి ఉబికి ఉడుకుతూ ఉంది. అలాగ రావాలండి, 2-3 పొంగులన్నా రావాలి. మనము మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముద్ద కూడా వేసేద్దాం. ఈ పచ్చిమిర్చి ముద్ద వేసేస్తున్నామండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేయండి. లాస్ట్లో వేసుకుంటే మీకు వడియాలు తెల్లగా ఉంటాయండి. బిగినింగ్లోనే వేసేసారంటే ఈ పచ్చదనం అంతా ఈ పిండిలోకి వస్తుంది. ఇలా బాగా కాసుకున్న తర్వాత చూడండి బాగా మీకు తెలుస్తుంది కదండి, ఉడికిపోయి గంజిలాగా ఉండేది. ఇలా ఉడికించుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయినాక వడియాలు పెట్టేసుకోవాలండి.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. వేరొక గిన్నెలోకి పోల్చుకున్నానండి. ఇంకా వడియాలు పెట్టేసుకుందాం. ఈ పిండిని ఒక గరిటెతో తీసుకునేసి ఈ పేపర్ మీద ఇలాగా పెట్టేసుకోండి. వీటిని మనము నెరపాల్సిన పని లేదండి, అవే స్ప్రెడ్ అవుతాయి. ఇలాగ లావుగా కనపడినా కూడా మనకి ఎండేటప్పటికి చాలా పల్చగా వస్తాయండి. అందుకే నేను అలాగే పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకునేసి ఒక 2 పూటలు నేను ఎండలోనే పెట్టేసుకుంటానండి. కవర్ ఆరిపోయాక పూర్తి ఎండిపోయింది సాయంత్రానికంతా. ఇలా తీసుకొచ్చుకున్నామండి. వీటిని కాస్త ఇలా తీసేస్తే వచ్చేస్తాయండి. కష్టమేమి ఉండదు. ఇలా నీట్గా ఇలా తీసేస్తే వచ్చేస్తాయి అన్నీ. ఇలా తీసేసి ఇలాగా ఒక ప్లేట్లో వేసుకునేసి మరలా ఒక పూట ఒక అర్ధగంట ఎండబెట్టుకోండి, సరిపోతుంది. వడియాలు తీసేద్దామండి. బాగా ఎండిపోయినాక ఈ పిండి వడియాల్ని ఇలా తెచ్చుకున్నామండి. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో, గలగలమని ఎండాలండి. వీటిని మనం ఒకసారి వేయించి చూద్దాము. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నామండి. వడియాలు వేసుకున్నామండి. నూనె అయితే కాగింది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. ఇలా క్రిస్పీగా వస్తాయండి. మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదండి, అందుకు కొద్దిగా లైట్ గ్రీన్ కలర్ లాగా కనపడుతుంది. కాస్త పచ్చిమిర్చి తగ్గించినా, లేకపోతే ఎండిన పచ్చిమిర్చి బాగా ఆరిపోయి ఉంటుంది కదండి, అవి ఎండబెట్టుకొని వేసుకుంటే తెల్లగా వస్తాయి అన్నమాట. అంతేనండి. ఈ విధంగా అయితే మన వడియాలు వేయించేసుకున్నామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మెత్తగా చాలా బాగుంటాయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.